రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి ఒక్కో రైతుకి 20,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఇక మే నెలలో అంటే వ్యవసాయ సీజన్ ప్రారంభం కాకముందే మే చివరి వారంలోనే దాదాపు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకి 20,000 రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, పీఎం కిసాన్ కింద ఒక 6,000 ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 14,000, మొత్తం కలిపి 20,000 అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పారు. 20,000 మొత్తం మాయి అని ఆయన చెప్పడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక 40 లక్షల మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన ఇస్తూ ఉంది. మరో 25 లక్షల మంది రైతులు వెబ్ల్యాండ్లో వారి యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసుకోలేకపోయారు కాబట్టి వారికి ఇవ్వడం లేదు. వారి పేర్లు కూడా వెబ్ల్యాండ్లో అప్డేట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకవేళ అప్డేట్ అవ్వకపోయినా కూడా 65 లక్షల మందికి 13,000 కోట్ల రూపాయలు మే చివరి వారంలో రైతుల ఖాతాలో జమ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ పేరుతో, గతంలో రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుతో రైతు ఖాతాలో జమ కాబోతా ఉన్నాయి. కేవలం అన్నదాత సుఖీభవన్ ఒక 20,000 ఇచ్చి మేము వదిలించుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కాదు, మాది కూటమి ప్రభుత్వం. 90% రాయితీ మీద డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, విత్తనాల రాయితీలు, ఉద్యాన పంటలకి ప్రోత్సాహకాలు, ఎవరైతే ఆక్వా సాగు చేస్తున్నారో వారికి విద్యుత్ రాయితీలు, అన్ని పథకాలు కొనసాగుతాయి. ఇక సేంద్రియ వ్యవసాయం అయితే రాబోయే 4 సంవత్సరాల్లో 50 లక్షల మంది రైతుల్ని సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన ఒక ఆర్గనైజేషన్తో టైప్ పెట్టుకుంది. వారు 720 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. రైతులు వ్యవసాయంలో రసాయనాలు తగ్గించి పెట్టుబడులు కనుక తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి జారిపోయి వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే పరిస్థితులు బాగలేదు. 4-5 ఎకరాలు కనుక మిర్చి వేస్తే ఒక 10 లక్షలు అప్పు అయిపోయే పరిస్థితి ఉంది. ఇక ఈ తరహా పెట్టుబడులు అయితే వ్యవసాయ రంగం మనుగడ కొనసాగించడం కష్టం. సేంద్రియ వ్యవసాయానికి మారాల్సిందే, ప్రతి రైతు మారాల్సిందే. రసాయనాలు మానండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ప్రతి సంవత్సరం భారతదేశంలో 13 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని అంతటికి ప్రధాన కారణం రసాయనాలు. రసాయనాలు గనక ఆపకపోతే భవిష్యత్తులో మనిషి అనేవాడు భూమి మీద మిగలడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి సేంద్రియ వ్యవసాయాన్ని, సాగుని ప్రోత్సహించండి. ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకోండి.